హాయ్ గైస్, ఎప్పుడు పీస్ పాస్తా సాస్ పాస్తానే కాదు, అప్పుడప్పుడు ఇలా దేశీ పాస్తా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కచ్చపచ్చగా అల్లం వెల్లుల్లిపాయ అయితే దంచుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. ఆ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అందులోకే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందులోకి కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేసుకోవాలి. అలానే మీలో ఎంతమందికి పాస్తా అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం ఈ పాస్తా. మా మమ్మీ చాలా బాగా చేసిద్ది. ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే మా టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడైతే నేను 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం ఎక్కువ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత పాస్తా తీసుకోవాలి. పాస్తా కూడా దీంట్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం ధనియా మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. అందులోకి పాస్తా మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ట్రస్ట్ మీ గైస్, ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మేము విలేజ్కి వచ్చాము కదా, వీళ్ళెవరికి పాస్తా అంటే ఏంటో కూడా తెలియదు. అయితే మా మమ్మీ కుక్ చేసి అందరికీ పెట్టింది. పాస్తా అయితే చాలా బాగుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.